ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేయ్. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక ఆయుధం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. గెలిచి చూపించు, నీ కోసం కాదు, నిన్ను అవమానపరిచిన వారి కోసం కాదు, నిన్ను నమ్ముకున్న వారి కోసం. ఒక స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేవి ఆమెని ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నది మాత్రమే ఆమెకు కావలసినది. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖపడుతాడు కానీ ఓడిపోతాడు. మీరు చేసే పని చిన్నదని సిగ్గుపడకండి. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కడూ మొదట కూటికి లేనివాడే అని మరవకండి. నీ భార్య ముందు ఈ 3 పనులు చేయకు. నీకు ఎంత బాధ కలిగినా కన్నీళ్లు మాత్రం పెట్టకు. నీ భార్య కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకు. నీ సంపాదన గురించి ఎప్పుడూ చెప్పకు.